తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు శ్రీ తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ ఉన్నారు. శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సొంత ఇంటి కళ అందరికీ ఉంటుంది. ఎంత కష్టపడినా చివరిగా గూట్లో చేరితే ఆనందం అంతే. మన ఇల్లు అని చెప్పుకోవడానికి ఉన్న ఆనందం వేరు. కావాలని అందరూ కోరుకుంటారు, కానీ దానికి ఒక యోగం ఉండాలి అని అంటారు. నిజంగా అదొక యోగమా? అందరికీ ఉండదా? ఒకవేళ ఇల్లు కట్టుకోవాలంటే ఎలాంటివి సహకరిస్తాయి? జాతకంలో ఉంటుందా? ముందుగా అలా తెలుస్తుందా? జాతకంలో లేకపోయినా సాధ్యం అవుతుందా? జాతకంలో మీరు ఇందాక చివరిలో ఒక మాట అన్నారు. జాతకంలో లేకపోయినా మనం సొంత ఇంటి కళను నిజం చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. అవునా అండి? ఎలా అంటారు? జాతకంలో ఉన్నవాడికి ఎలాగో వస్తుంది, మరి లేనివాడికి ఆనందాన్ని ఇచ్చేదే భగవతత్వము. కాబట్టి ఎవరైతే కనుక తమ జాతకాల్లో సొంత ఇంటి కళ ఉన్నా అది తొందరగా నెరవేరకపోయినా, ఇప్పుడు చూడండి, మనం పుణ్యం చేసినప్పుడు పుణ్యం మనకి 3 రకాలుగా వస్తుందమ్మా. ఇలాగ గత జన్మలో మీరు బాగా పుణ్యం చేశారనుకోండి, చిన్నప్పటి నుంచి పుణ్యం చేశారు, అప్పుడు మీరు బాగా ధనవంతుల ఇంట్లో పుడతారు. మీరు చూడండి, చిన్నప్పటి నుంచే పుణ్యం చేస్తున్నారు, దానం ధర్మం ఏదో మీకు వచ్చిన దానిలో ఏదో పక్క వాళ్ళకి ఇస్తే కానీ మీరు తినరు. అది మంచి ప్రక్రియ కదా. స్కూళ్ళల్లో కానీ ఓ చాక్లెట్ ఉంటే వాడికి ఒక సగం నాకు ఒక సగం, మనం ఇలాంటి బుద్ధే కనుక చిన్నప్పటి నుంచి మీలో డెవలప్మెంట్ అయ్యండి, మీరు మరణించేదాకా అదే బుద్ధితో అలాగే దాన్ని వదలకుండా ఒక నియమంలాగా మీరు కొనసాగిస్తే మంచి పనుల్ని, మీరు వచ్చే జన్మలో బాగా డబ్బున్న వారింట్లోనే పుడతారు. ఇది సత్యం సత్యం సత్యం. లేదు మొదటి నుంచి చేయలే, ఏదో మధ్యలో కొంతమంది మాటలు చెప్పంగా నాకు అది కలిసి వచ్చింది ఇది కలిసి వచ్చిందని మీరు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ లాగా మీకు లభిస్తాయి డబ్బులు అప్పుడు. అవునండి. మరి మీరు చూడండి, జీతం ఒక 20,000 వచ్చినా కూడా రిటైర్ అయ్యడానికి 10 లక్షలు 15 లక్షలు పిఎఫ్ గ్రాడ్యుటీ అన్నీ ఉంటాయి కదా. అంటే ఏంటి, అది అప్పుడు రావటం మీకు ఎప్పుడైనా రావచ్చు, కానీ మీకు పుణ్యంగా ముందర తొందరగా రాలేదుగా. ఇట్లాంటి డబ్బులు అంత అమౌంట్గా మీరు ముందర చూడలేదుగా. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత వచ్చింది కదా. ఈ విధంగా ఇక ఇది 2వ రకం పుణ్యం. ఇక 3వ రకం పుణ్యం వాళ్ళు చూడండి, వాళ్ళు చాలా కాలం పాపం చేసి చివరిలో ఏదో పెద్ద దానం చేసి పోదాం, ప్రాణం వదిలేద్దాం ఇక అనుకున్నప్పుడు అట్లా చేస్తారు. వీళ్ళకి చచ్చేటప్పుడు డబ్బులు వస్తాయమ్మా తర్వాత జన్మలో. అంటే అదే తర్వాత జన్మలోనే, మరుసటి జన్మలోనే. ఎలాగా అంటే వీళ్ళు చనిపోతారని తెలిసినా కూడా పిల్లలు డబ్బు పెట్టి ఎలాగైనా కాపాడుకోవాలి. అప్పుడు డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. చచ్చిపోయే రోగమే, బతకడని తెలిసినా కూడా అయినా కూడా ఒక ప్రయత్నం చేద్దాం, ఆ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్, ఆ మందు ఈ మందు, మా నాన్నకి ఎంత ఖర్చు పెట్టాం బతకలేదు అని అంటూ ఉంటాం మనం కొన్ని విషయాలు. అంటే ఏంటి, వాడు ఆ చివరి క్షణాల్లోనే పుణ్యం చేసుకుని ఈ జన్మలో చివరి క్షణంలోనే నీకు డబ్బు చేకూరినా నువ్వు బతకలేకపోయినావు, డబ్బు కాస్త వృధా అయిపోయింది. ఈ మాదిరిగా పుణ్యాలు మనిషికి 3 రకాలుగా విభజింపబడ్డాయి. ఇలాంటి విధంగా కూడా గృహయోగం కూడా మనకి తొందరగా రావాలి. ఒకవేళ ఉంది మీకు రాలేదు గృహయోగం అంటే, మీరు గత జన్మలో పాము పుట్టలన్నీ పెకిలించి వేస్తే ఆ పాపము ద్వారా ఈ జన్మలో ఇల్లు కూలిపోవచ్చు, కట్టుకున్న ఇల్లు, లేకపోతే వేలంలో వెళ్ళిపోవచ్చు, లేకపోతే మీ పిల్లలే మీకు తెలియకుండా మీ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి తాకట్టు పెట్టవచ్చు. ఇలాంటివన్నీ జరుగుతాయి పాము యొక్క ఇంటిని ధ్వంసం చేయటం మూలకంగా. చూడండి, ఒక జంతువు ఇంటిని పోగొడితే, అలాగే గోకోష్టాలను ధ్వంసం చేసిన ఇలాంటి శాపానికే లోనవుతారు. ఏ జంతువు యొక్క కోష్టానికి చేసినా వాళ్ళకి ఇల్లు ఉండదు, పాపం వాళ్ళని పాడిస్తుంటుంది. సహజంగా మీరు ఇందాక అన్నారు, ప్రతి మనిషికి కూడా సొంత ఇంటి కళ నెరవేరితే ఏమి తినకపోయినా తిన్నంత ఆనందం ఉంటుంది అని శాస్త్రంలో కూడా చెప్పబడిందమ్మా. కనీసం సంకల్పం అన్నా నీ స్వగృహంలో చెప్పుకోవాలిరా. అంటే ఏంటి,
సంకల్పం అంటే ఏదైనా పూజ చేసేటప్పుడు భగవంతుడి దగ్గర స్వగృహే మమ గృహే అని మనం చెప్పుకుంటూ ఉంటాం, లేకపోతే నివాస గృహే అని చెప్పుకోవాలి. అద్దింట్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు నివాస గృహే అని చెప్పుకోవాలి. అంటే ఏంటి, నువ్వు ఎంతసేపు ఆ ఇంట్లో నివాసం ఉండడానికే సరిపోయావు తప్ప నీ ఇంట్లో కూర్చుని ఆ దేవుణ్ణి వర్షింపమని కోరుకోవడానికి నువ్వు పుణ్యాన్ని సంపాదించుకోలేకపోయినావు. కాబట్టి ఇలాంటి దోషాల వలన కూడా కొంతమందికి సొంత ఇంటి కళ నెరవేరదు. అలాంటి వాళ్ళందరికీ గురించి మీరు అడిగినట్లుగా నాకు అనిపిస్తుంది. వీళ్ళు ముఖ్యంగా చక్కగా లలితా సహస్రనామంలో చింతామణి గృహంతస్థ అనేటువంటి ఒక నామం వస్తుంది. ఆ నామాన్ని ప్రతిరోజు ఒక 1000 సార్లు తక్కువ కాకుండా ఆ ఒక్క లైన్ని చదువుతూ, ఆ చదివే ముందర శ్రీకారం పెట్టాలి, ఆ లైన్కి చివరిలో నమహాకారం పెట్టాలి, ఆ ఒక్క లైనే చదవండి అనేటువంటిది చదివి రోజు మీరున్న అద్దింటికి బొట్టు పెడుతూ ఉండండి. అప్పుడు మీకు త్వరలో ఇల్లు ప్రాప్తమవుతుంది. అద్దింటికి బొట్టు పెడితే సొంత ఇంటి కల నెరవేరుతోంది. అంటే ఎందుకు పెడుతున్నావు, ఈ ఇంట్లో కూర్చుని నువ్వు ఇల్లు కట్టుకోవాలని సంకల్పం పెట్టుకుని ఈ మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకుని జపం చేయటం మొదలెడుతున్నావు. కాబట్టి ఈ ఇల్లు నీకు ఈ రోజున ఈ వీడియో చూసి ఈ మంత్రము ద్వారా నీకు సొంత ఇల్లు కావాలనేటువంటి ఫలితాన్ని ఇచ్చడానికి ఈ రోజు నీకు ఈ ఇంట్లో నువ్వు ఉండి చూడగలిగిన భాగ్యం నీకు లభించింది. కాబట్టి ఆ ఇల్లు కూడా బాగుండాలని బొట్టు పెడితే నీ ఇల్లు తప్పకుండా బాగుంటుంది. అందుకని ప్రతిరోజు ఒకచోటే రాయండి పసుపు, దేవతా మందిరం దగ్గర అక్కడ పెట్టుకున్నటువంటి గోడకి చక్కగా బొట్టు రాసి పసుపు రాసి బొట్టు పెట్టి చింతామణి గృహంతస్థ అనేటువంటి శ్లోకానికి ముందర శ్రీకారము వెనకాతల నమహకారము ఒక 1000 సార్లు తక్కువ కాకుండా చెయ్యాలి. చేస్తూ మీరు శుక్రవారం మంగళవారం చేసే క్రమంలో పాయసాన్నాన్ని కంపల్సరిగా నైవేద్యం చేయాలి. పాయసం చేస్తే కనుక ఇక్కడ పొంగలి పెడితే మీ ఇంట్లో పాలు పొంగలి అవుతుంది. దీనికి రీజన్ కూడా మళ్ళీ ఇదే ఎందుకు పెట్టాలి అనుకోవచ్చు. కాబట్టి ఇది మిగతా రోజుల్లో పండో పాలో మీకు తోచిన పెట్టండి. ఈ 2 రోజులు మంగళ శుక్రవారం ఈ 2 రోజులు కూడా మీరు ఈ పాయసాన్ని నైవేద్యం పెట్టండి. ఇది ఒక ప్రక్రియ అమ్మ. లేదు మాకు చిన్న మంత్రం ఇచ్చారు పెద్ద మంత్రం కావాలి, కొంతమందికి ఉంటుంది కదా. మణిద్వీప వర్ణన పారాయణ ప్రతిరోజు 9 సార్లు పారాయణం చేస్తున్నా కూడా శుక్రవారం మంగళవారం పాయసం పెడుతూ మీరు చక్కగా ఇలా 41 రోజులు పారాయణం చెయ్యాలి. ఈ 41 రోజులు పారాయణం అయిన తర్వాత పెద్ద ముత్తైదును పిలుచుకుని మీరు పండు తాంబూలము ఏదో 2 జాకెట్ ముక్కలు, ఇంకా మీకు శక్తి ఉంటే ఓ చీర, ఓ బ్రాహ్మణ ముత్తైదునో మంచి ముత్తైదునో ఎవరైనా పెద్ద స్త్రీ వయసులో పెద్ద ఆవిడ్ని పిలుచుకుని మీరు ఆ ముత్తైదుకి ఇచ్చే ఆ అక్షింతలు వేయించుకున్నా కూడా మీ కళ నెరవేరి సొంత ఇంట్లో సంకల్పం చెప్పుకునే భాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. మీ నోటి వాక్కు జరగాలి. చాలామంది ఎదురు చూస్తున్నారు మీకోసం, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. కొంత బాధ ఉంటుంది, అయ్యో ఇంకా ఇన్నాళ్ళు అయిపోతుంది ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం వస్తుంది, రిటైర్ అయిపోయే దగ్గర ఉన్నా కూడా ఇంకా అద్దింట్లోనే ఉంటున్నాం అని ఉంటారు చాలా. ఇంకొక విషయం కూడా చెప్తున్నానమ్మా, శివ అష్టోత్తరాన్ని మీరు ప్రతిరోజు చేయాలి. శివ అష్టోత్తర పారాయణం చేసే క్రమము సొంత ఇంటి గురించి ఒక తెల్లని జాకెట్ పట్ట మీద శివుని ఫోటో పెట్టుకుని బియ్యము, కొద్దిగా నెయ్యి, కొద్దిగా భస్మము, ఇవి 3 కలుపుకోవాలి. కలుపుని ఈ అక్షింతలతోనే స్వామివారికి మీరు పూజ చేస్తూ ఉండాలి. అష్టోత్తర పూజ సొంత ఇంటికి ప్రతిరోజు సాయంకాలం చేయాలమ్మా. ఇది సాయంకాలం చేస్తే తప్పకుండా మీకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. సాయంకాలం పూట శివుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయే క్రమంలో మీరు అంటే 5:30 ఆ ప్రాంతంలో నుంచి మొదలెట్టుకుని మీరు 6:30 7 గంటల దాకా కూడా 7:30లోగా ఈ పూజ ముగించాలి. మళ్ళీ 7:30 తర్వాత కాకూడదు, 7:30లోగా చేయాలి. దీనికి ఒక లెక్క ఉన్నది. అమ్మవారు కుటుంబ సమేతకంగా కూర్చుని మన హాల్లో కూర్చుని అందరూ మాట్లాడుకున్నట్టుగా పరమేశ్వరుడితో కూర్చుని అమ్మవారు పిల్లలు అందరూ మాట్లాడుకుంటారట. సో సకుటుంబ సపరివార సమేతకంగా కదా గృహప్రవేశం చేసేది. అంటే మీరు కూడా ఆ సమయంలో ఈ పారాయణం ముగింపు చేస్తే మీ సకుటుంబ సపరివార సమేతకంగా మీ నిజ గృహంలోకి, మీ సొంత ఇంట్లోకి మీరు గృహప్రవేశం చేసుకుని చక్కని ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా సొంత ఇంటి కల
చేసుకోవచ్చు. నిజం చేసుకోవచ్చు. చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.